హే గైస్, యూపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, ఈరోజే కాదు ఇది ఒక సిరీస్ లాగా తీసుకోండి. సో చాలామంది నన్ను ఇలా అడుగుతున్నారు అనమాట. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ మా కోసం బిల్డ్ చేసేవ్వండి ఎండ్ టు ఎండ్ అనేసి. సో డిజాంగోన్ బేస్ చేసుకొని బిల్డ్ చేసేమని ఒక బ్లాగ్ ట్యూటోరియల్ సిరీస్ లాగా క్రియేట్ చేయమని అడిగారు. సో దీనికి ఎక్స్టెన్షన్గా నేను ఏం చేస్తున్నానంటే విత్ డొమైన్ మనం ఒక డొమైన్ పర్చేస్ చేసుకొని దాన్ని ఒక సర్వర్లో డిప్లాయ్ చేయడం, అంటే ఎండ్ టు ఎండ్ డిప్లాయ్ చేసిన తర్వాత దానికి మీరు యాడ్వర్డ్స్ని ఎలా అప్లై చేసుకోవాలి వీటన్నిటి గురించి నేను చెప్తాను. సో మీ అందరికీ తెలుసు, నాకు devpayjp.com అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో నేను ఆర్టికల్స్ రాసేవాడిని ఇంతకుముందు, ప్రజెంట్ ఇప్పుడు రాయట్లేదు, చాలా రోజులు అయిపోయింది. సో దీనికి నేను ఎలా యాడ్సెన్స్ అప్లై చేశాను అనే దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఇట్లాంటి ఒక బ్లాగ్ వెబ్సైట్ని డిజాంగోన్ బేస్ చేసుకొని క్రియేట్ చేసి దానికి మీరు మీరు యాడ్సెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దాన్ని సర్వర్లో డిప్లాయ్ చేసుకోవాలి విత్ కస్టమ్ డొమైన్స్ అనమాట. ఓకేనా? సో ఐఎమ్ షూర్ దీన్ని మాత్రం నేను మీకు పైథాన్ ఎన్వివర్లో మాత్రం చెప్పను. ఒక డొమైన్ తీసుకొని ఏదైనా సర్వర్స్ యూజ్ చేసుకొని అక్కడ డిప్లాయ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏదైనా డిజాంగో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఉండాలి. సో ఇది ఇప్పుడు చెప్పబోయేది మీకు ఫర్దర్గా కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎలాగా దీన్ని డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో అయితే ఇక్కడ నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ అనేసి ఇట్లా గీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నావ్ బార్ ఉంటుంది, ఇక్కడ పోస్టులు ఉంటాయి, పోస్ట్కి సంబంధించినవి ఇట్లా, అంటే మనకు ఒక డయాగ్రామ్లో వేసుకున్నాం అనుకోండి, మనకు ఒక క్లియర్ వ్యూ ఉంటుంది అనమాట. సో ఆ వ్యూతో మీరు కానీ వర్క్ చేసినట్లయితే మీరు ఫాస్ట్గా మూవ్ అయిపోతారు. ఓకేనా? అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఇక్కడ ఏం పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఓకేనా? అంటే మీరు ఎండ్ టు ఎండ్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు. ఓకేనా? సో అయితే ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ అంటే ఇట్లా క్రియేట్ చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక మోడల్ వెబ్సైట్, నా వెబ్సైట్ ఉంది కాబట్టి ఈ బ్లాగ్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇదే విధంగా బిల్డ్ చేయడానికి అయితే మనం ట్రై చేద్దాం. సో అండ్ ఇట్లా మీరు ఒకసారి డిజైన్ చేసుకున్నాక ప్రతి దాన్ని, అంటే ఇప్పుడు న్యాబ్ బార్ని డిజైన్ చేసుకున్నాం ఇక్కడ. సో న్యాబ్ బార్లు ఏమి ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ మధ్యలో పోస్టులు ఉన్నాయి, ఈ పోస్ట్కి సంబంధించి ఏమేమి ఉండాలి, ఏమి ఉండాలన్నప్పుడు ఇక్కడ గమనిస్తే మీరు ఒక ఇమేజ్ ఉంది, దానికి టైటిల్ ఉంది, నెక్స్ట్ కొంచెం డిస్క్రిప్షన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ రీడ్ మోర్ ఉన్నాయి, ఇక్కడ దానికి సంబంధించిన ట్యాగ్లు, డేట్స్, బై రైటర్ నేమ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మనకి కేటగిరీస్ ఉన్నాయి, రీసెంట్ పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ మనం గమనించాల్సినవి అనమాట. ఓకేనా? సో ఇవన్నీ మనం ఇక్కడ ఇట్లా రాసుకుంటాం. ఓకేనా? ఇట్లా రాసుకుంటాం. ఓకే. సో ఇది డిజైనింగ్ పార్ట్ అనమాట, మన క్లియర్ ఓవర్ వ్యూ ఉండడానికి. సో ఇదేంటంటే ప్లానింగ్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఏమేమి చేయబోతున్నాం అనేది క్లియర్గా రాసుకోవాలి. సో ఇక్కడ నేను మెయిన్ యాప్స్ అని పెట్టాను. సో ఒకటి వచ్చేసి బ్లాగ్ యాప్, కమెంట్స్ యాప్, యూజర్ యాప్. అంటే యూజర్ మనకు కావాలనుకుంటే నేను ఆప్షనల్గా తీసుకుందాం అనుకుంటున్నాను యూజర్ని. అంటే ఇక్కడ నేను ఎలాంటి యూజర్స్ని అయితే క్రియేట్ చేయట్లేదు కదా, మీకు అలవ్ లేదు కాబట్టి. సో ఇక్కడ మీరు కావాలంటే కింద కమెంట్లో రాయండి, యూజర్ యాప్ కూడా బిల్డ్ చేయండి, యూజర్స్ని కూడా మేము అలవ్ చేస్తామని. సో యూజర్ యాప్ కావాలనుకున్న వాళ్ళందరూ కింద కమెంట్లో అయితే రిక్వెస్ట్ చేయండి. సో 1 or 2 డేస్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ పేజెస్ యాప్ అనమాట. సో పేజెస్లో ఏముంటాయంటే హోమ్, కాంటాక్ట్ అబౌట్, బ్లాగ్, లాగిన్, లాగౌట్, సైన్ అప్, ఇవన్నీ వస్తాయి దానికి. అండ్ యూజర్స్ ఏం చేస్తారు, యూజర్స్ యాప్ క్రియేట్ చేసినప్పుడు యూజర్స్ ఏం చేస్తారు. సో ఒకవేళ యూజర్ యాప్ క్రియేట్ చేయకపోతే అడ్మిన్ ఉంటారు, అంటే ఎవరో మీరైనా నేనైనా అంతే కదా. సో అడ్మిన్ ఏం చేస్తారు, రైట్ పోస్ట్, డిలీట్ పోస్టు, అప్డేట్ పోస్ట్, రీడ్ పోస్ట్, కమెంట్ పోస్ట్. ఓకేనా? సో ఇవి చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ బ్లాగ్. సో బ్లాగ్లో ఏముంటాయి, సో బ్లాగ్ యాప్లో ఏమేమి ఉంటాయి, ఒక పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్కి సంబంధించి కేటగిరీ ఉంటుంది, టైటిల్ ఉంటుంది, ట్యాగ్స్ ఉంటాయి, యూఆర్ఎల్స్ ఉంటాయి, థంబ్నెయిల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఆర్ వీడియోస్, కోడ్ స్నిప్పెట్స్. ఇవన్నీ ఏంటంటే మధ్యలో ఇక్కడ నేను ఏదైనా ఒక పోస్ట్ని ఓపెన్ చేస్తాను అనుకోండి, ఎగ్జాంపుల్కి దీన్ని ఓపెన్ చేస్తే దీనికి మధ్యలో నేను మీకు ఏదైనా కోడ్ చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ కోడ్ ఇచ్చాను కదండి. ఓకేనా? ఇట్లాంటి కోడ్ స్నిప్పెట్స్ పెట్టుకుంటే మనకు అందంగా కనిపిస్తుంటుంది అనమాట. యూజర్ కూడా ఈజీగా అంటే అర్థం చేసుకోవడానికి కానీ కాపీ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మామూలుగా లైన్స్లో రాస్తే తనకు అర్థం కాదు కదా. సో అందుకోసం అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒక పోస్ట్కి కమెంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ని కానీ పెట్టుకున్నట్లయితే, సో రేపటి రోజు నాకు ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేసుకుంటాను అనమాట. ఒకవేళ నేను ఏదైనా న్యూ ఫీచర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, సో దట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను ఒక న్యూ ఫీచర్ని. ఓకే. సో ఈ విధంగా మనం డీటెయిల్డ్గా కానీ మన ప్రాజెక్ట్ ముందే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తున్నాము అనేది ఒక ఫ్లోలో ఉంటుంది కాబట్టి మనం ఆ ఫ్లో మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా? సో ఇది మీరు ప్రాజెక్ట్కి ముందు చేయాల్సిన హోంవర్క్ అనమాట. సో యూజర్స్ అనేవాళ్ళు కావాలనుకుంటే, అంటే యూజర్స్ కూడా మనం అలవ్ ఇద్దాము అంటే ఖచ్చితంగా కింద కమెంట్లు రాయండి.
ఓకేనా. సో దట్ మనం లాగౌట్ సైన్ అప్ ఇవన్నీ క్రియేట్ చేసి దానికి యాక్సెస్ ఇద్దాం పోస్టులు రాయడానికి, ఓన్లీ అడ్మిన్ కాకుండా. ఓకేనా. సో దీంట్లో మనం న్యూ ఎడిటర్స్ని యూస్ చేస్తాం, అలాగే దీన్ని డిప్లాయ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. సో తప్పకుండా అదొక డిప్లాయ్మెంట్ వీడియో కూడా ఒకటి పెండింగ్ ఉంది మనకి, సో అది కూడా చేసేస్తాను దీంతో కంటిన్యూషన్గా. ఇవి సిరీస్ అండి, ఖచ్చితంగా మీకు డైలీ 2 డేస్కి ఒక వీడియో అట్లా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దామండి. నేను ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉన్నాను. ఓకే అండి, ఇప్పుడు మన ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుందాం, మనకి డీటెయిల్గా, అంటే తర్వాత కూడా ఫర్దర్గా హెల్ప్ అవ్వడానికి డిప్లాయ్మెంట్లో కూడా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే మన ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. MKDIR. ఓకే. ఫోల్డర్ నేమ్ అండి, ఫోల్డర్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ dev.jp అని ఇస్తున్నాను. సో ఆ ఫోల్డర్ నేమే. సో దీంట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం cd dev.jp. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎన్విరాన్మెంట్ ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం, వర్చువల్ env. ఇది మీకు ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే pip install virtual env అని ఇచ్చినట్లయితే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. దాన్ని ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేద్దాం. సో నేను వర్చువల్ env jp అని ఇస్తున్నాను. సో jp అనే ఒక ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. సో ఇది 1-2 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ ఫైల్లో మనం ఏం చేస్తామంటే అండి, మనకు కావాల్సిన మన ప్రాజెక్ట్కి ఏవైతే కావాలనుకుంటున్నామో వాటన్నిటిని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. రేపటి రోజున డిప్లాయ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏవేవైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అవన్నీ అక్కడ ఇచ్చేస్తాము, లేదా ఇదే ఎన్విరాన్మెంట్ ఫైల్ని మనం అక్కడ ప్లేస్ చేసుకున్నట్లయితే మన డిప్లాయ్మెంట్లో మనకి ఈజీగా ప్రాజెక్ట్ అనేది రన్ అయిపోతుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ఫైల్లోకి వెళ్దాం, jp. సో cd స్క్రిప్ట్స్ అని ఉంటుంది, స్క్రిప్ట్స్ లోపల యాక్టివేట్ ఉంటుంది. యాక్టివేట్ చేసినాక మీకు ఇక్కడ గమనిస్తే ఇక్కడ jp అని వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం మన ఎన్విరాన్మెంట్ ఫైల్లో ఉన్నట్టు అనమాట. సో jpలోంచి బయటకు వచ్చేసి ఫస్ట్ మనం చేయాల్సింది pip install, మనకు కావాల్సిన డిజాంగోని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ప్రజెంట్ స్టేబుల్ వర్షన్ వచ్చేసి 2.2 అనమాట, ఈక్వల్ టు 2.2. ఓకే. సో ఈ వర్షన్ నేను ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో ఇది స్టేబుల్ వర్షన్ కాబట్టి, ఓకే, డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ కదండి. సో అందుకోసమే 2.2ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే. సో ఇన్స్టాల్ అయిపోతుందండి. సో ఇక్కడే నేను ఇంకోటి కూడా ఏం చేస్తానంటే requirements.txt ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను, సో దట్ మనం ముందుగానే పుష్ చేసుకుందాం. ఓకే. pip freeze ఈ కమాండ్ని తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. pip freeze గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి requirement.txt అనే ఫైల్లోకి పుష్ చేయమంటున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే అండి, మనకు ఒక requirement.txt ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ఈ ఫోల్డర్ను ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీంట్లో requirements.txt ఫైల్ క్రియేట్ అయిందా. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు డిజాంగో ఈక్వల్ టు 2.2 అని ఉంటుంది అనమాట. సో మనం రేపటి రోజు మనం ఏదైనా ఇన్స్టాల్ చేస్తే దీంట్లోకి పుష్ చేస్తూ ఉంటాం. సో ఇదే రిక్వైర్మెంట్స్ మనం డిప్లాయ్మెంట్లు ఇన్స్టాల్ చేసుకొని మన ప్రాజెక్ట్ని అయితే రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేవి రావన్నమాట, అందుకోసమే క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమున్నాయి చూడండి, మనకి ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ ఉంది, అలాగే దాని లోపల requirement.txt ఫైల్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన టైం వచ్చేసింది. సో డిజాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్. ఓకే. స్టార్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ నేను dev.jp అని ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు నచ్చింది మీరు ఇవ్వండి, పర్లేదు. ఓకేనా. dev.jp. సో ఇక్కడ చూస్తే మీకు క్రియేట్ అయిపోయింది ఫోల్డరు. ఓకేనా. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో దీన్ని VS కోడ్లో అయితే ఓపెన్ చేద్దామండి. dev.jp ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ రోజు మనం లిటిల్ బిట్ కాన్ఫిగరేషన్స్ అయితే చేసి నెక్స్ట్ రోజు నుంచి అన్ని చేసేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్స్ అయితే చేద్దాం. సో దానికోసం నేను నా వెబ్సైట్లో ఒక పోస్ట్ ఉంటుంది, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డిజాంగో సెట్టింగ్స్ అని ఉంటుందండి. సెట్టింగ్స్ అని ఇక్కడ సెర్చ్లో ఇచ్చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్లో వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి.
దీన్ని ఓపెన్ చేస్తే సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో వీటిని మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను వీటిని. ఓకే, మీ ఇష్టం అండి. సో మనం ఓపెన్ చేసాం, మనం విఎస్ కోడ్లో ఉంది ఇది. సో ఇప్పుడు మనం dev.jp అనేది మన ఫోల్డర్ కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో దీని లోపల ఫోల్డర్ ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ లోపలికి వెళ్ళండి. సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి ఫస్ట్ మనం టెంప్లెట్స్ని కాన్ఫిగర్ చేసేద్దాం. ఒకవేళ ఇక్కడ మీకు చిన్న ఎర్రర్ వస్తుందండి, మీరు కానీ 2.2 కాకుండా ఇంకేదైనా అంటే 3x వర్షన్స్ యూస్ చేస్తుంటే ఇక్కడ 3x వర్షన్లో ఇంపోర్ట్ ఓఎస్ అనేది మిస్ అయింది. మేబీ వాళ్ళు ఇంకా గమనించినట్లేరో లేకపోతే ఏందో నాకు తెలీదు. సో ఇదైతే మీరు ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా, మీకు ఎర్రర్ వస్తే. ఓకే, సో ఇక్కడ dirs ఉంది కదండి, దీన్ని రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో dirs os.path.join base dir టెంప్లెట్స్ అని ఇచ్చేస్తాను. అండ్ ఇంకొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ డేటాబేస్ SQLite ఉంది, ప్రజెంట్ SQLiteనే నేను అలానే ఉంచేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాటిక్ ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ స్టాటిక్ ఫైల్స్. సో ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం. సో ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ ఉంది కదా, దీని అంతా కాపీ చేసుకోండి, ఇక్కడ వరకు కాపీ చేసుకోండి. విఎస్ కోడ్లోకి వచ్చేసి ఈ స్టాటిక్ URLతో పాటు రీప్లేస్ చేయండి, లేదంటే 2 times ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీడియా ఫైల్స్ ఉన్నాయండి. మీడియా ఫైల్స్ వచ్చేసి మనం ఇమేజ్ స్టోర్ చేసుకోవడానికి. సో వీటన్నిటి గురించి నేను ప్రీవియస్గా కూడా మాట్లాడినాను, డిజంగో ట్యూటోరియల్స్లో ఇవన్నీ మీకు కనిపిస్తాయండి. అక్కడికి వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. మీకు ఒకవేళ ఇది నేను ఇక్కడ ఏంటంటే మీకు అన్ని తెలుసు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా. అక్కడ ఉండే ఒక్కొక్క కాన్సెప్ట్ నేను ఇక్కడ అన్నిటినీ యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. డీటెయిల్గా మీకు కావాలంటే అక్కడ వీడియో అయితే చూడండి, ఇక్కడ కూడా నేను చెప్తూ ఉంటాను. సో ఇంకా కూడా మీకు అర్థం కాలేదంటే ఆ వీడియోస్ని చూడండి, క్లియర్గా అర్థమైపోద్ది. అక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట. ఓకేనా. సో అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఫైల్స్ ఉన్నాయండి, వీటిని కాపీ చేసుకోండి. ఇవి వచ్చేసి మనం URL యాడ్ చేయాలి, సెట్టింగ్స్లో కాదండి, URLsలో యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా URLs ద్వారానే రన్ అవుతూ ఉంటాయండి, ఇమేజెస్ అయినా ఏవైనా కూడా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అలానే రన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఆ స్టాటిక్ ఫైల్స్ని, మీడియా ఫైల్స్ని అన్నిటిని కూడా ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తున్నామండి. అండ్ ఇవి ఇక్కడ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇంపోర్ట్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయని పెట్టాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయలేదు, ఇంకా దానికి ఒక్కొక్క దానికి సంబంధించిన ఫోల్డర్స్ని మనం క్రియేట్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి, మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల దీనికి సబ్సిక్వెంట్గా అంటే దీని నెక్స్ట్ ఫోల్డర్స్గా రావాలన్నమాట, అంతేగాని బయట ఫోల్డర్స్గా రాకూడదు. ఓకేనా. సో ఇక్కడ టెంప్లెట్ ఫోల్డర్ని ఇవ్వండి, టెంప్లెట్స్. అండ్ నెక్స్ట్ dev.jp లోపలే క్రియేట్ చేయాలండి, మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల. నేను చూపిస్తాను మీకు అలైన్మెంట్ కూడా, స్టాటిక్. ఓకే, నెక్స్ట్ మీడియా ఫోల్డర్స్ అండి, మీడియా. ఓకే, సో ఈ ఫోల్డర్స్ అయితే మనకు అవసరం అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను అది చూపిస్తాను చూడండి, అవి ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి. ఇది dev.jp అనేది మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అండి. ఓకేనా. దాని లోపల ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది. ఓకేనా. సో దీనికి నెక్స్ట్ ఏమున్నాయి చూడండి, మీడియా ఫైల్స్ ఉన్నాయి, స్టాటిక్ ఫైల్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న పేజెస్ యాప్ని కూడా క్రియేట్ చేద్దాం. సో cd dev.jp దాని లోపలికి వెళ్తే అక్కడ మనకి python manage.py ఫైల్ ఉంటుంది. సో రన్ సర్వర్ అన్నప్పుడు రన్ సర్వర్, ఇప్పుడు చూడండి ఇది మనకి రన్ అవుతుంది. బై డిఫాల్ట్గా మనకి డిజాంగో టెంప్లెట్ అయితే రన్ అవుతుంది. నాట్ యాక్సెప్టెడ్. ఓకే. సో ఇక్కడ మనం టెంప్లెట్స్ని కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటిది అయితే రన్ అవ్వట్లేదు, ప్రస్తుతానికి ఇక్కడ ఎంటీగా ఉంది. సో ఇక్కడ మనం URLsని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యాప్ని క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక యాప్ని క్రియేట్ చేద్దామండి. సో మనం టెంప్లెట్ని కాన్ఫిగర్ చేయడం వల్ల ఇక్కడ మెయిన్ URL అనేది రెండర్ అవ్వట్లేదు అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక యాప్ని క్రియేట్ చేద్దాం, పేజెస్ యాప్ని. చూడండి, పేజెస్ యాప్ని క్రియేట్ చేస్తున్నాను నేను. స్టార్ట్ యాప్ అండి, స్టార్ట్ యాప్ పేజెస్. ఓకే, సో దట్ మనకి పేజెస్ యాప్ క్రియేట్ అయిపోద్ది. పేజెస్ యాప్ లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇక్కడ urls.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. మనం
యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ django go dot urls import path అండి. ఓకేనా, పాత్. ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ ప్యాటర్న్స్ తీసుకోండి. యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఒకవేళ మీకు ఇవన్నీ కష్టంగా ఉంది అనుకుంటే ప్రాజెక్ట్ లెవెల్లో యూఆర్ఎల్స్ ఉంటాయి, దాంట్లో నుంచి కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ నెక్స్ట్ క్రియేట్ చేస్తానండి. దీనికి సంబంధించిన వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ హోమ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు హోమ్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ హోమ్ అని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టెంప్లెట్ కూడా చూడండి మీరు. ప్రస్తుతానికి నేను ఊరికే index.html అనే ఒక టెంప్లెట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇవి ఫ్రంట్ ఎండ్ గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయము. మనం ఏం చేస్తామంటే ఏదో ఒక టెంప్లెట్ని తీసుకొని బ్లాగ్కి సంబంధించిన టెంప్లెట్ని దాన్ని మన ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. కాబట్టి ఏదైనా టెంప్లెట్ మీకు కనిపిస్తే ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తే దాన్ని ఇంప్లిమెంట్ చేపిస్తాను. బూట్ స్ట్రాప్ టెంప్లెట్స్ ప్రిఫరబుల్లీ. ఓకే, ఆ టెంప్లెట్స్ అయితే ఇవ్వండి నాకు కామెంట్ సెక్షన్లో. సో నేను ఆ లింక్లోకి వెళ్ళి టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను మీకు. H1లో హలో అని ఇస్తాను, హలో వర్డ్. ఓకే, సో ఈ టెంప్లెట్ మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ ఇంకా మనం రాయలేదు. సో ఇక్కడికి వచ్చేసి వ్యూ రాయండి ఫస్ట్. డెఫ్ హోమ్ వ్యూ, మీరు అక్కడ ఏదైతే కాన్ఫిగర్ చేస్తారో దాన్ని రాయాల్సి ఉంటుంది. రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ ఆఫ్ కామా index.html. ఓకే, ఇది ఊరికే మీకు చూపించడానికండి. రేపటి రోజున మనం పేజెస్ క్రియేట్ చేసుకొని పేజెస్ అన్ని ఒక ఫోల్డర్ టెంప్లెట్లో క్రియేట్ చేసుకొని డీటెయిల్గా పెట్టుకుందాము. అండ్ మనం ఎలాగో దీన్ని యూజ్ చేయాలనుకోవట్లేదు. ఈ బేసిక్ టెంప్లెట్స్ని మనకు ఏదైనా ఒక థీమ్ తీసుకొని లేదా బూట్ స్ట్రాప్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేద్దాం. సో ఈ రోజుకి మీకు ఇది చూపిస్తున్నాను అంతే అండి. ఓకేనా, అండ్ ఇక్కడ మెయిన్ యూఆర్ఎల్స్లో కూడా మనం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు పాత్ యూఆర్ఎల్స్ని. సో ఇక్కడ యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ని మనం కాన్ఫిగర్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనవి ఏంటండి పేజెస్ కదా. సో pages.urls అని ఇవ్వాలి. ఇది వచ్చేసి ఎంటీగా ఇస్తున్నాను ఎందుకంటే డొమైన్ తర్వాత అబౌట్ ఉండాలి, అంతేగాని ఇంకేం అవసరం లేదు. కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఎంటీ చేసేసాను అనమాట. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఓకే అండి. సో అన్ని కాన్ఫిగర్ చేసేసాం. ఇప్పుడు రన్ సర్వర్ ఇంక్లూడ్ని ఇన్స్టాల్ చేయలే. ఓకే, ఇక్కడ పాత్ పక్కన కామ పెట్టేసి ఇంక్లూడ్ అని ఇవ్వండి. సో ఇదే నేను రెగ్యులర్గా మర్చిపోతూ ఉంటాను దీన్ని. ఓకే, ఇప్పుడు రన్ చేద్దామండి. సో చూడండి మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ రోజుకి మనం అయితే ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం, ఒక యాప్ని క్రియేట్ చేస్తాం, సెట్టింగ్స్ అన్ని కాన్ఫిగర్ చేసేసాం. రేపటి రోజున ఒక మంచి టెంప్లెట్ని తీసుకొని వీటి మీద వర్కౌట్ చేద్దామండి. ఓకేనా, సో దీని గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఎందుకంటే ఇది మీకు నేర్పించాలనే ఉద్దేశంతో చేస్తుంది. ఇది సిరీస్ లాగా చేస్తాను. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో నేనేం చేస్తానో అదే మీకు చూపిస్తాను విత్ ఎర్రర్స్తో సహా. ఎర్రర్స్ వస్తే ఎలాగా మనం రెక్టిఫై చేసుకోవాలని కూడా మీకు చూపిస్తూ వెళ్తాను. సో దట్ మీరు ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ ప్రాజెక్టు డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వాళ్ళైనా ఈ వీడియోస్ని చూస్తుంటే ఖచ్చితంగా వీడియోస్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకవేళ షేర్ చేయడానికి మీరు ఇబ్బంది పడుతుంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్లో వాటిలో షేర్ చేయండి. సో దట్ ఎవరొకరు వీడియోస్ని చూస్తారు, వాళ్ళు ఉపయోగించుకుంటారు. దానివల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. సో ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.